సినిమాలు తీసినటువంటి నాటి యుగ పురుషుడు ఎన్టీ రామారావు కావచ్చు, భవిష్యత్తుని చూపించినటువంటి జేమ్స్ బాండ్ మూవీలు తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, అలాగే అప్పుడు రైలంగి నుంచి మొదలు పెడితే ఇప్పటి బ్రహ్మానందం గారి వరకు కూడా ఇలాంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలిగి ఈ కళమ్మ తల్లి బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా నిజంగా ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపాల్సిందే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, భవిష్యత్తులో అయినా సరే, ఒక వ్యవస్థలో న్యాయం జరగనప్పుడు దానికి సమాంతర వ్యవస్థనే విప్లవంగా మారుతుంది. ఎదురు తిరుగుతారు, ఖచ్చితంగా యుద్ధం వాతావరణం మొదలవుతుంది. న్యాయం జరగనప్పుడే అక్కడ సమాంతర వ్యవస్థ వస్తుంది. కాబట్టి దాని పేరే విప్లవం అనుకుంటారు. దాని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్న జరగాల్సిన న్యాయం జరగనప్పుడే, దానికి సరైన శిక్ష, అన్యాయానికి సరైన శిక్ష పడినప్పుడే ఆ సమాంతర వ్యవస్థ ఉద్భవిస్తుంది. దానికి ఏవైనా కారణాలు కావచ్చు. ఈ రజాకర్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడ్డటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం అంటే బీదర్ నుంచి మొదలు పెడితే ఔరంగాబాద్ వరకు, బళ్ళారి నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర కూడా ఈ రజాకర్ వ్యవస్థలో మనకు ఇప్పటికీ వారి కుటుంబాలు కానీ వారి గోడలు కానీ కనపడతా ఉంటాయి. ఇలాంటి సినిమాని తీయడానికి ముందుకు వచ్చినటువంటి, ఇలాంటి సినిమాలో నటించడానికి ముఖ్యమైన అందరూ వచ్చారు. ఇక్కడున్న అందరి సినిమాలు కూడా నేను కూడా చూశాను. అది వేదిక గారిది కావచ్చు, బాబ్ సింహ గారిది కావచ్చు, లేకపోతే అన్న సినిమా ఎటోబాయ్ అన్న సినిమా కూడా చాలా సినిమాలు చూసాం. సరే, సినిమా ఎక్కడో టీవీల ముందర చూసిన సుమ గారిని డైరెక్ట్గా చూసే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి వారు మాట్లాడేది కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, అది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం టీవీలో. నేను కూడా మీ మామగారి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలని వచ్చి మళ్ళీపోయి రాజకీయ నాయకుడికి వచ్చాను. లేకుంటే మీ లైన్లో నేను కూడా అయ్యేవాన్నేమో. ఏదున్నా అన్న, మనిషి బతకాలనుకున్నప్పుడు తనకు కావలసినంత ఉంచుకొని ఎదుటి వాళ్ళకి నలుగురికి ఇవ్వగలిగే మనసు ఉండాలి, సింప్లిసిటీ ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఏదున్నా శాశ్వతంగా ఉండేది పేరు తప్ప, తన గుణం తప్ప ఇంకేమీ ఉండదు. ఏది చూసుకొని విర్రవీగిన తిరిగి మనము చేరాల్సింది భూమి మీదకే. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామని చూసుకొని ఎక్కడికి ప్రయాణం చేయాలనేది ప్రతి నిమిషము ఒకసారి వెనక్కి మరి చూస్తే మన గతం మనకు తెలుస్తుంది, మన వర్తమానము అర్థమవుతుంది, రేపు భవిష్యత్తు కూడా మన కళ్ళకు కనిపిస్తుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్ద ఈ కళామ రంగానికి ఉన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత ఓపిక్గా వచ్చి మీరు కార్యక్రమం ఆద్యంతం కూర్చున్నందుకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అండ్ ఇప్పుడు మా నిర్మాత గారు మాట్లాడే ముందు